నీవెందుకని వేదన పడుచున్నావు? నీ వేదనంతా నేను చూచాను. నీ మనోవేదన నేను తొలగించెదను. కనుక నీవు దిగులు చెందక నా వైపు చూచి ధైర్యము తెచ్చుకొనుము. నీ ఆవేదనంతయు నేను తీసివేసెదను. నీకు కలిగిన బాధను, నీకు కలిగిన ఇబ్బందిని నేను తొలగించెదను. నూతనమైన కార్యమును నీ జీవితములో జరిగించి నూతనమైన సంతోషమును నేను నీకు అనుగ్రహించెదను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నిన్ను కాపాడువాడను, నిన్ను విడిపించువాడను నేనే. గనుక నా వైపు చేతులెత్తి విజ్ఞాపన చేయుము. నీకు కలిగిన బాధను, ఆవేదనను నేను తొలగించెదను. ఒక నూతనమైన క్రియను నేను నీ జీవితములో చేసెదను. కనుక నీవు భయపడక, దిగులు చెందక, నిబ్బరము కలిగి ఉండుము. నేనే నీ జీవితమును మార్చెదను, విడిపించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ దేవుడనై ఉన్నాను. మీరు నా ప్రజలై ఉన్నారు. మీ కొరకు నేను సమస్తమును సమకూర్చెదను. మిమ్ములను అభివృద్ధి పరచెదను. మీ సంకటములన్నిటినీ నేను తొలగించెదను. మీకు సమృద్ధిని అనుగ్రహించి మిమ్ములను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించెదను. గనుక మీరు దిగులు చెందక నమ్మకస్తులై నా కొరకు జీవించుడి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవెందుకని కలవరపడుచున్నావు? నీవెందుకని బాధపడుచున్నావు? నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నీ సఫలము చేయును. నీకు కలిగిన బాధను, నీకు కలిగిన ఆవేదనను తొలగించి నీ జీవితములో ఉన్నతమైన కార్యములు కలగజేయును. గనుక భయపడక, దిగులు చెందక నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయనకి మొరపెట్టుము. అప్పుడు నీవు విడుదల పొందెదవు. యెహోవా నిన్ను ఆశీర్వదించును, వృద్ధి పొందించును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కలవర పడకండి. మీ అప్పులను నేను తీర్చుకునే మార్గాన్ని తెరిచెదను. నేను మీ జీవితములలో మీరు అనుభవిస్తున్నటువంటి కష్ట నష్టములన్నిటినీ తొలగించెదను. మీ బాధలు పోవును, మీ కష్టాలు తీరును, మీ అప్పులన్నీ తీరిపోవును. కనుక లోకం వైపు మీరు చూడక నా సన్నిధిలో ఉండండి. నా వాక్యమును ధ్యానించండి, నాకు మొర్రపెట్టండి. నేను మీ జీవితములను ఆశీర్వదించెదను. నా ప్రియమైన దైవ జనాంగమా, నేను మీ పక్షాన ఉన్నాను. మీ పక్షమున పోరాడువాడను, యుద్ధము జరిగించువాడను నేనే. గనుక మీరు ఓటమి పాలు కానేరరు. దావీదుకు అనుగ్రహించిన జయమును నేను మీకు అనుగ్రహించెదను. ఏ విషయాల మీదైతే మీరు పోరాటము చేయుచున్నారో ఆ విషయములలో నేను మీకు ఘన విజయమును అనుగ్రహించెదను. అయితే మీరు ప్రతిదినము నా వాక్యమును చదవండి, నా వాక్యానుసారముగా జీవించండి.
నా ప్రియమైన ప్రజలారా, నేను మీ దేవుడనై ఉన్నాను. ఇదిగో నా రాకడ సమీపించి ఉన్నది. మెలకువ కలిగి ప్రార్థించుడి. ఆత్మలో తీవ్రత కలిగి మీరు నా వైపు చూడండి. మీ దురాశలను విడిచిపెట్టి, మీ లోకాశలను విడిచిపెట్టి నా సన్నిధిలో స్థిర మనసుకులై నిలిచి ఉండండి. నేను త్వరగా రాబోచున్నాను. నా కొరకు వేచి ఉన్న వారిని, నా కొరకు సిద్ధపడిన వారిని నేను నాతో కూడా పరదేశునకు తీసుకువెళ్ళెదను.